స్తోత్రాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్నవారు కూడా త్వరగా చదివి సహకరించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. చదువుదాం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం బైబిల్ ఉన్న వారందరూ కూడా జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుంటాను. ఒకసారి. నేను యూదా వారిని బలశూరులుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలగజేసి వారికి నివాసస్థలము ఇచ్చదను. నేను వారి కలుగునుగాక. ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, నేను వారి ఎడల జాలిపడదును. దేవుడు ఈ రాత్రి మనందరితో ఇక్కడ చేరి వచ్చిన మనందరితో, ఈ ప్రాంత ప్రజలందరితో దేవుడు మాట్లాడుతున్న మాట, నేను మీ ఎడల జాలి పడబోతున్నాను. హల్లెలూయా. ప్రియులారా, మనుషుల జాలి కొంతవరకే, బంధువుల జాలి కొంతవరకే, రక్త సంబంధులు, ప్రియులారా బంధువులు, స్నేహితులు, వీరందరి జాలిని ఎంతవరకు అంటే కొద్ది వరకే. యేసయ్య జాలి ఎంతవరకు అంటే ఈ భూమి మీద మనం నివసించే బ్రతికిన కాలం అంతా కూడా మన మీద జాలిపడి మనల్ని నడిపిస్తూ, ప్రతి విషయంలో ఆదరిస్తూ, బలపరుస్తూ, ప్రతి విషయంలో మనల్ని ఓదారుస్తూ నడిపించేవాడు. ఆయన అంటాడు ఈ రాత్రి, నేను వారి ఎడల జాలిపడుదును. నేను వారి ఎడల జాలిపడుదును. హల్లెలూయా. ప్రియులారా, ఇంతవరకు మీ మీద మరి ఎవరు జాలి పడుతున్నారో జాలి పడలేదో నాకైతే తెలియదు. కానీ నీ బంధువులు నీ మీద జాలి పడకపోవచ్చు, నీ కడుపులో పుట్టిన పిల్లలు నీ మీద జాలి పడకపోవచ్చు, నీ అన్నదమ్ములు నీ మీద జాలి పడకపోవచ్చు, నీ కట్టుకున్న భర్త నీ మీద జాలి చూపకపోవచ్చు. కానీ రాత్రి యేసయ్య మనతో మాట్లాడుతున్న మాట, నేను నీ మీద జాలి పడబోతున్నాను. హల్లెలూయా. ఎవరిని మీద జాలి పడ్డాడు, ఎలా జాలి పడ్డాడు చదువుకుంటూ వస్తే, కీర్తన గ్రంథము 42వ కీర్తనలు 42వ కీర్తన 2వ వచనం చదువు ఒకసారి. నా ప్రాణము దేవుని కొరకు 142వ కీర్తన 142వ కీర్తన 2వ వచనం. బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు మార్గము నీకు తెలియను. చాలు. నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియ లేకపోయెను. దావీదు బాధ, నన్ను ఎరిగిన వాడు ఒక్కడూ లేకపోయెను. నన్ను ఎరిగిన వారే. తెలియని వాళ్ళు జాలి పడకపోవచ్చు, వారికి ఎందుకంటే తెలియదు దావీదు గురించి. నన్ను ఎరిగిన వారే, నా బంధువులే, నా ఇంటి వారే, నన్ను ఎరిగిన వారే ఒక్కడూ లేకపోయాడు గనక నా ఇబ్బందుల్లో, బాధలో దేవుని సన్నిధిలో బహు వినయముగా నేను మొరపెట్టుచున్నాను. ఎందుకు దావీదు అంత బాధ? ఆస్తి పంపలేదు, ఆస్తి పంపకాల్లో తక్కువ వచ్చిందనా? మరి ఎందుకంత బాధ?
రాజ్యంలో ఇంకా రాజుగా ఉన్నావే, ఏమన్నా నీకేమైనా బాధ కలిగిందా? లేదు. మరి ఎందుకంత బాధ? నన్ను ఎరిగిన వారే, నా ఇంటి వారే నా మీద జాలి చూపకపోగా నన్ను ఎవ్వరు కూడా గుర్తిస్తలేరు. దావీదు బాధ, నన్ను ఎవ్వరు గుర్తించడం లేదు కనుకనే నేను బహు బాధపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నానని ఒక భక్తుడైన దావీదు చెప్తున్నాడు. ప్రియులారా, ఈ రాత్రి దావీదు వలె నువ్వు ఎలాగైతే ఇబ్బంది పడి బాధపడి ప్రార్థన చేసుకుంటున్నావో నా దేవుడు నీ మీద జాలి చూపును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి కృప చూపును గాక. మన దేవుడు ఎంతటి గొప్ప దేవుడు అంటే, నినివే పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నా యోనా, అక్కడికి వెళ్ళు అన్నాడు. ప్రియులారా, యోనాకు తెలుసు గనక యోనా అంటాడు, ఒక చక్కని మాట అంటాడు. యోనా గ్రంథం 4:2 అంటాడు, నాకు ముందే తెలుసయ్యా, నువ్వు ప్రేమామూర్తివి, శాంతామూర్తివి, కరుణగల దేవుడు కనుక నువ్వు ముందే తెలుసు కనుక నినివే పట్టణానికి వెళ్ళకుండా నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? ఎక్కడికి వెళ్తున్నాడు? చెప్పాలి గట్టిగా. తినొచ్చినారా ఈరోజు? ఏం తిన్నారు? తిన్నారా? తినలేదు. ఈరోజు స్పెషల్ ఉంటుంది కదా. ఎట్లుండాలి మీ వాయిస్? చదవం ఇప్పుడు చదువు. యెహోవా, నేను నా దేశం అందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా, ఇందువలననే నీవు కటాక్షమును, జాలియును, శాంతమును, అంచంత కృపగలవాడై దేవుడవై ఉండి పశ్చాత్తపడి కీడు చేయక నేను తెలుసుకొని దర్శించుకుని పారిపోతున్నాను. నాకు తెలుసయ్యా నువ్వు ఇట్లా చేస్తూ అని. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్న యోనా నువ్వు వెళ్ళన్నాడు. యోనా ఆ ప్రాంతంలో భయంకరమైన వ్యక్తులు ఎవరిని కూడా ఆ ప్రాంతంలో అసలు లెక్క చేయరు, పెద్దలు లెక్క చేయరు, రాజులు లెక్క చేయరు. నేను సామాన్యమైన వ్యక్తిని, నన్నెవరు లెక్క చేస్తారని చెప్పి ముందుగానే ఎక్కడికి వెళ్తున్నాడో దర్శించుకుని వెళ్తా ఉన్నాడు. దేవుడు దర్శించి మరలా సముద్రంలో ఒక్కసారి సముద్రాన్ని ఏం చేశాడు? సముద్రాన్ని ఉప్పొంగేటట్లు చేసి సముద్రంలో ఏం చేశారు? యోనాని ఎత్తి పడేస్తే చేప కడుపులో ఉండి మొరబెడితే మరలా అక్కడి నుంచి తీసుకుని ఒడ్డునేస్తే అక్కడి నుంచి తీసుకుని అక్కడ వేసాడు. అప్పుడు అంటాడు యోనా, నాకు తెలుసయ్యా ఇట్లా చేస్తావని. యేసు ప్రభువు పిల్లరా, ఎంతటి వ్యక్తినైనా నినివే ప్రజలందరూ ఏం చేశారు? గోన పట్ట కట్టుకొని తల మీద బూడిద పూసుకొని, రాజుల సైతం, సామాన్యుల సైతం, చిన్నపిల్లలు నమ్ముకొని పెద్దవాళ్ళ వరకు బూడిద పూసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రాంతాన్ని నాశనం చేయకుండా ఆ ప్రాంత ప్రజలను దేవుడు కాపాడాడు. హల్లెలూయా. ఆ ప్రాంత ప్రజల మీద జాలి చూపినట్టుగా దేవుడు ఈ రాత్రి మన మీద కూడా జాలి చూపబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ బంధువుల జాలి కొంతవరకే, నీ అన్నదమ్ముల జాలి కొంతవరకే, నీ భర్త, నీ భార్య జాలి కొంతవరకే. ఆయన జాలి ఎంతవరకు అంటే ఈ భూమిని బ్రతికాలం అంటూ భూమి విడిచిన తర్వాత కూడా ఆయనతో పాటు ఉండేటట్లుగా దేవుడు తన అపారమైన ప్రేమతో మనల్ని ప్రేమించి, తన ఉచితమైన ప్రేమతో మనల్ని కరుణించి రక్షించి శిలువలో బలై మన కొరకు మన పాపాలన్నీ కొట్టివేసి ఆయనతో యుగాలు ఉండేటట్లుగా దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి మీద జాలిపడ్డాడు? ఎలా జాలిపడ్డాడు? 2 మాటలు చెప్పుకుని ముగించుకుని ఇర్మీయా గ్రంథము 33:26 చదవను. ఇర్మీయా గ్రంథము 33:26 అబ్రహాము, ఇస్సాకు,
నేను యాకోబు నా సేవకుడైన దావీదు సంతానమును నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించదను. దేవునికి మహిమ కలుగును గాక. చెరలో నుండి వారిని రప్పిస్తాను. ఏ చెరలో ఉన్నారు వాళ్ళు? ఏ చెర? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరి చెరలో వెళ్ళబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండను, మీరు నీకు జీవగ్రహం ఇచ్చదను. ఇదిగో మీరు శోధనలో పడకున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతుడు. ఏ చెర ఇది? శోధనని చెర. ప్రతి ఒక్కరిని ఈ రోజుల్లో సాతాను శోధిస్తా ఉన్నాడు. ప్రతి వ్యక్తిని శోధిస్తా ఉన్నాడు. మనుషులు ఎందుకండి? యేసు ప్రభువు వారి దగ్గర కూడా వచ్చి ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఇదిగో బోధకుడా యేసు ప్రభువు వారు ఇదిగో రాళ్ళను రొట్టెలు చేసుకుందును, ఇదిగో ఇక్కడి నుంచి దూకు, నీ బిడ్డలను ఎత్తి పెట్టుకుంటారు. ఒకటి కాదు, ఓసారి ఏమో రొట్టెలు రాళ్ళు చేసుకుంటే ఓసారి ఏమో దూకు అంటాడు. శోధన 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 శోధన. దేవుడు అంటాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శోధనని చెర నుంచి నా దేవుడు విడిపించును గాక. ప్రతి వ్యక్తిని శోధకుడు సాతాను ప్రతి వ్యక్తిని శోధిస్తా ఉన్నాడు. చిన్న పిల్లల మొదలుకొని పెద్దల వరకు శోధిస్తా ఉన్నాడు. నువ్వు దూకు, నువ్వు దూకు. కొంతమంది ఎవరిని బిడ్డలు దూకు దూకు, నీ ప్రియుడు వచ్చింది నేను పట్టుకుంటూ దూకు. ఒక అమ్మాయి ప్రేమించి ఇదిగో మనల్ని అందరూ ఎవరు అర్థం చేసుకోరు, ఇదిగో మనం దూకి చచ్చిపోదాం అని ఇద్దరు పోయినారు. అడగపోతే దూకుదాం అని చెప్పి ఏమి నేను దొబ్బింది ఫస్ట్, నువ్వు దూకని. నువ్వు దూకంటే అంటుంది నాకు భయం అవుతుంది, మా అమ్మోళ్ళు నర్సరని చెప్పి వెనక్కి వచ్చేసిందట. దూకు. ప్రతి ఒక్కరు ఏదో ఒక శోధన, ప్రతి ఒక్కరు ఏదో ఒక శోధకుడు శోధిస్తా ఉన్నాడు. చిన్నపిల్లల మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరిని శోధిస్తాడు శోధకుడు. ఈ రాత్రి నా దేవుడు నీతో చెప్తున్న మాట, మనందరితో చెప్తున్న మాట, ఆ శోధన చెర నుండి దేవుడు విడిపించును గాక. ఎవరు నిన్ను శోధిస్తున్నారో, ఎవరు నిన్ను బాధపడుతున్నారో, ఏ శోధకుడు నీ దగ్గరికి వస్తున్నాడో, ఏ శోధకుడు నీ ఇబ్బంది పడుతున్నాడో, నీకు నెమ్మది లేక సమాధానం లేక ఎవరు నిన్ను శోధిస్తున్నారో నా దేవుడు ఆ శోధన నుంచి విడిపించునుగాక. నీ పిల్లల్ని శోధిస్తున్నారేమో, నీ ఇంటి పక్కల ఎవరిని శోధిస్తున్నారేమో, నీ పని చేసే చోట, ఉద్యోగం చేసే చోట నిన్ను శోధిస్తున్నారేమో, నా దేవుడు ఆ శోధనను చెర నుంచి విడిపించునుగాక. పిల్లరా, కొంతమంది చూడండి శోధన చెరలో ఇంటికి వెళ్ళి ఎవరితో కలవరు, వాడొక్కడే ఉంటాడు, ఆ అమ్మాయి ఒక్కతే ఉంటుంది, ఏదో ఒక చెర. కొంతమంది సెల్ ఫోన్కి బానిసలే ఉంటారు, ఎవరితో కలవరు, అదొక చెర. ఎవరితో మాట్లాడరు, గదిలోకి వెళ్ళడం ఉండడం. ఓ భర్త ఉన్నాడు, పని చేసుకుంటాడు, శుభ్రంగా వెళ్తాడు వస్తాడు, భార్య పిల్లలు అస్సలు కూడా మాట్లాడు, వెళ్ళడం, డోర్ వేసుకోవడం, సెల్ చూసుకుంటూ ఉండడం, అంతే. ఇంకా అన్నం లేదు, ఏం లేదు. అన్నం ఎట్లా అంటే షీట్ రాసి ఆడ పెడతాడంట, నాకు అన్నం షీట్ వచ్చిందంటే అన్నం పెట్టాల. ఏ టైం టిఫిన్ అంటే టిఫిన్ షీట్ చేశాడు, మాట్లాడాలంట. అదొక శోధన. కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండడం లేదా? దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాడు. మీరు యెహోవాయందు భయభక్తులు ఇలాగ ఆశీర్వదించబడును. మీ చేతుల కష్టాన్ని దేవుడు దీవిస్తాడు,
నీ లేకపోతే నీ భార్య ఫలించి ద్రాక్షవలే ఉంటుంది, నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్ల నీ చుట్టే ఉంటారు, సీయోనుడి దేవుడిని ఆశీర్వదిస్తాడు. అంటే ఈ కుటుంబాన్ని ఆశీర్వదించినట్టు మీరు విడివిడిగా ఉంటే ఎట్లా ఆశీర్వదిస్తాడు దేవుడు? విడివిడిగా. ఆయన టిఫిన్ అంటే చీట్ రాసి ఆడబెడతాడు, భోజనం అంటే ఆడబెడతాడు. ఓ రోజు శుభ్రంగా ఆ అమ్మాయి టైలర్ నాకు ప్యాంటు పొడిగైంది కట్ చేసి పెట్టని చెప్పాడంట. భార్య వచ్చి అబ్బో నా మొగుడికి ప్యాంటు పొడిగైందని కట్ చేసిందంట. మరలా కూతురు వచ్చింది, పెద్ద కూతురు, పొడిగైంది ప్యాంటు కట్ చేయాలా? పెద్ద కూతురు వచ్చి ఆమె ఇంత కట్ చేసిందట. రెండో కూతురు వచ్చింది, పొడిగింది ప్యాంటు కట్ చేయాల. అబ్బో డాడీ వెళ్తాడు బయటికి డ్యూటీకి అని చెప్పి ఆమె ఇంత కట్ చేసిందట. చివరిగా పాయింట్ ఎట్లయిందంటే షార్ట్ అయిపోయింది. హల్లెలూయా. ప్రియులరా, ఇలాగ మాట్లాడకపోతే మనస్పర్ధలు తప్ప ఏమి రావు ప్రియులరా. కనుక ఈ రాత్రి నేను చెప్పే మాటని ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కుటుంబంలో పిల్లలు, భార్య, భర్త, అన్నదమ్ములు అందరూ ఐక్యత కలిగి ఉంటే మన దగ్గరికి సాతాను దరిదాపులు కూడా రాడు. ఆ సాతాను శోధన నుండి దేవుడు విడిపించునుగాక. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చదవండి. 7వ అధ్యాయం 23వ వచనం. నాకు కనబడుచున్నది పాప నియమమునకు నన్ను చెరపెట్టి లోబడుచున్నది. చాలు. వేరొక నియమం నా అవయములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, అది నా మనస్సుకు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనే పాప నియమమునకు నన్ను చెరపట్టుచున్నది. మొట్టమొదటిగా ఏం చెప్పాను? శోధనని చెర నుంచి దేవుడు విడిపిస్తాడు. రెండవదిగా పాప నియమన చెర, పాపమనే చెరలో నుండి నా దేవుడు రాత్రి విడిపించునుగాక. ప్రతి ఒక్కరు ఏదో ఒక పాపము వెంటాడుతా ఉంది. ఏమేం చేసామయ్యా పాపము? కొంతమంది అంటారు ఏదో చేసే పాపం కాదు, మాట వలన కూడా పాపమే. ఒకరు కత్తి తీసుకుని పొడిచిన మాటతో అన్న పాపమా కాదా? చెప్పండి. ఒకరు కత్తితో పొడిచినా ఒకటే, ఒకరు ఒక మాట అన్నా కూడా పాపమే. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఏమంటాడు? నా అవయవములలో పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుచున్నది. వేరొక నియమము నాలో ఉన్నది, అది ధర్మశాస్త్రముతో పోరాడుచున్నది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలని చెప్పి వాక్యం చదువుతూ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. కానీ లోపల పోరాడుతూ ఉన్నారు. పోరాటం. పరిశుద్ధంగా ఉండలేకపోతున్నారు. దేవుని బిడ్డలే నీతిగా ఉండలేకపోతున్నారు. ఎక్కడో చోట తొలగిపోతున్నారు. రాత్రి అటువంటి పాప నియమం నుండి నా దేవుడు విడిపించునుగాక. ప్రార్థనకు వస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు. ప్రార్థనకు వస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు. ప్రార్థనకు వస్తున్నారు, బూతులు మాడుతున్నారు. ఏదో ఒక నియమంలో ఉంది. ఆ పాపమని చెరించిన ఆ దేవుడు విడిపించునుగాక. ఆదివారం చక్కగా మందిరానికి వెళ్ళి బాగా చక్కగా వాక్యం వింటారా? సాయంత్రం ఖచ్చితంగా సీరియల్ వస్తుంది. ఈ భలే సీరియల్ అవి. ముద్దమందారము, కొడుకు దిద్దిన కాపురము, ఏమి భలే ఉండే. ఓసారి బుదరపేట పోతే వందనాలమ్మా అన్న ఆయన అట్లే టీవీ మీదనే చూసుకొని ఉంది. వినబడలేదు. బాగా వందనాలమ్మంటే అస్సలు వినబడకుంది. బాగా టీవీకి వెళ్ళే చూస్తూ ఉంది. ప్రైజ్లాడమ్మా అన్నట్టు అబ్బో సారు చెప్పకుండా వచ్చినా కానీ మాట నేను చెప్పేస్తా. యేసుప్రభు చెప్పొస్తారా? యేసుప్రభు చెప్పొస్తారా? చెప్పండి అమ్మా, నన్ను కప్పు పెట్టవచ్చు. నేను వస్తున్నా అంటే మీరు అందరూ శుభ్రంగా టీవీలు అన్నీ కూడా బంద్ చేయొచ్చు. యేసుప్రభు చెప్పొస్తారా? మరలా ఆయన ఆ రోజు కరెంటు పోయిందాడ. కరెంటు పోతే ప్రకాష్ గారు ఫోన్ చేసి, ఇదిగో ఏం జరిగింది? కరెక్ట్గా నిద్రపోయి ఇప్పుడే కరెంటు పోయింది. అత్తను కొట్టిందా కోడలు? అప్పుడే కట్టి ఎత్తింది పోయింది. కొట్టిందా కొట్టిలేదా?
ఏమో ఒక ఇడవడం పోయింది, కొట్టిందే రాత్రంతా నిద్ర వెళ్ళేదట. రేపు నెక్స్ట్ వాడు కూడా కరెక్ట్ సీరియల్ మనుషులు బాగా కనుక్కున్నాడు. కరెక్ట్గా అక్కడ కట్ చేసి కట్టెత్తిన కాడే కోడలు అత్తను కొట్టిందా లేదా ఈ కోడలకు ఒకటే అత్తను కొట్టాలా, మామూలు కాదు. ఫోమనేదే మంచిది. ఎవరు సీరియల్ ఏమో ఈమెను ఫోన్ చేసుకొని ఈమె ఫీల్ అయ్యి మంచిది కోడలు అత్తనే గయాలి కొట్టాలా. నెక్స్ట్ వచ్చేంత వరకు వాళ్ళ నిద్ర ఉండదు. కొట్టిందే కొట్టలేదా, వాళ్ళు కొట్టరు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రం మీ భర్తలు కొడతారు, జాగ్రత్త. హల్లెలూయా. గనుక ప్రార్థనకు వస్తున్నాం, మరలా చూస్తున్నాం. క్రైస్తవులుగా బిడ్డలుగా పిలువబడుచున్న మనము, దేవుని బిడ్డలుగా పిలువబడుచున్న మనము ఎటువంటి పాప నియమము ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట చదువుతాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. దేవుడు శోధననే చెరను నుండి, ఆయన జాలిపడి శోధనని చెర నుండి విడిపిస్తాడు. రెండవదిగా జాలిపడి పాపమును చెర నుంచి విడిపిస్తాడు. మూడవదిగా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనం చదవను. జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. హల్లెలూయా. శ్రమనందున తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహదని చెయ్యుము, భూమి సంతోషించుము, పర్వతముల ఆనందంగా చెయ్యుడి. ఎందుకు అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. శ్రమనందున తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చబోతున్నాడు. ఎందుకు దేవుడు మిమ్మల్ని ఓదార్చాడంటే, ఎన్నో శ్రమలున్నాయి, ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు, ఎన్నో బాధలున్నాయి. పిల్లల గురించిన బాధలు, భర్తను గురించిన బాధలు, కుటుంబాన్ని గురించిన బాధలు, ఎన్నో బాధలు. అందుకే అంటాడు, ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగదు. ఎందుకంటే మీకు ఎన్నో ప్రయాసలు ఉన్నాయి. పిల్లల గురించిన ప్రయాస, రోగాన్ని గురించిన ప్రయాస, అనారోగ్యాన్ని గురించిన ప్రయాస, ఎన్నో ప్రయాసలు ఉన్నాయి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. మిమ్మల్ని నేను ఓదార్చు. ఎందుకంటే ఎన్నో శ్రమలు ఉన్నాయి. శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? దుఃఖం వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. సంతోషం వచ్చినప్పుడు పాటలు పాడాలి. దేవుడు అంటాడు, మీ శ్రమ నుంచి విడిపిస్తాను. ప్రయాసపడుతున్నారు కదా, ఎందుకు రండి. ఎన్నో ప్రయాసలు, అనారోగ్యమైన ప్రయాస, ఎక్కడ చూపించుకున్నా బాగా కావడం లేదు. అనారోగ్యాలు, వేలకు ఖర్చు పెట్టుకుంటున్నారు, బాగా కావడం లేదు, స్వస్థత లేదు. అన్ని చూపించుకుని యేసు ప్రభు వారి దగ్గరికి ఒక తల్లి వెళ్ళిందమ్మా. అన్ని చూపించుకుని అన్ని చోట్లకి వెళ్ళావు కదా, యేసు ప్రభు ఇదే ప్రాంతానికి వస్తున్నారు. హల్లెలూయా. ఒక్కసారి వెళుతావా అంటే వెళ్ళింది. ప్రియులరా, అక్కడ వెళ్ళేసరికి యేసు ప్రభు ఒంటరిగా లేడు, అందరితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమాత్రం కూడా మరలా వెనక్కి వెళ్ళలేదు. ఎలాగైనా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి కాళ్ళ సందులో దూరి ఆయన వస్త్రము ముట్టగానే 12 సంవత్సరాల రోగాన్ని దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. రోగం అనే ప్రయాస, ఆయన ఏమాత్రం కూడా వెనక్కి తిరగలేదు. కాళ్ళ సందులో దూరింది, కాళ్ళతో తండుతా ఉన్నారు. అయినా కూడా అది విశ్వాసమా? ఇంతవరకు నీకు సమాధానం లేదు కదా, ఇక మీదట నువ్వు సమాధానం ఉందని సెలవిచ్చాడు. ప్రియులరా, రోగం అనే ప్రయాస, ఆర్థిక ఇబ్బందులనే ప్రయాస, కుటుంబం, భర్త బాగున్నప్పుడు చాలా చక్కగా చూసుకునేవారంట. ఎప్పుడు భార్య ఏమాత్రమే బయటికి వెళ్ళేది కాదు, అన్ని చచ్చిపెట్టేవాడు. ఒక రోజున భర్త చనిపోయాడు, కుటుంబము చాలా హీనస్థితిలోకి వచ్చింది.
పిల్లల్ని పట్టుకోవడానికి ఒక యజమానుడు వచ్చాడు. నీ భర్త బాగున్నప్పుడు, నీ భర్త బ్రతుకున్నప్పుడు నా దగ్గర కొన్ని డబ్బులు తీసుకున్నాడు. నీ పిల్లల్ని తీసుకెళ్తా, డబ్బులు ఇస్తావా, పిల్లల్ని తీసుకెళ్తా, ఆర్థిక బలిన ప్రయాస. అప్పుడు ఆ తల్లి ఏం చేసింది? సరాసరి దైవజనుడి దగ్గరికి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడికి వచ్చిందమ్మా? తన అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళలేదు, తన బంధువుల దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళిందా? ఎక్కడికి వచ్చింది? సరాసరి దైవజనుడి దగ్గరికి వచ్చి సాగిన, అయ్యా నా భర్త ఉండేవాడయ్యా ఒకప్పుడు, ఆయన చాలా చక్కగా చూసుకునేవాడు, ఆయన ఇప్పుడు లేడు. ఆయన బ్రతుకున్నప్పుడు అక్కడక్కడక్కడ కొన్ని అప్పులు చేశాడయ్యా. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి మా ఇంటి మీద పడ్డారు, కడతారా, పిల్లలు తీసుకోవాలా అని అంటున్నారయ్యా. దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు ఒక ఏమాట, నీ ఇంటిలో ఏముంది? హల్లెలూయా. నీ ఇంటిలో ఏముంది? బీదరాళ్ళయ్యా ఏమీ లేదు, ఒక్క నూనెకుండ తప్ప. ఇరిగిపోయిన పక్కింటి వారు అందరి దగ్గర నూనెకుండలు ఇరిగి తెచ్చుకో, తలుపులు మూసుకున్నారు. పిల్లలు తాను దైవజనుడు ఆ ఇంటిలో ప్రార్థన చేశారు. ప్రార్థించిన రీతిగానే ఒక్క నూనెకుండ అనేక నూనెకుండలుగా దేవుడు నింపాడు. హల్లెలూయా. ఆ దైవజనుడు అంటాడు, అమ్మా ఈ నూనెని నీ అప్పులు కట్టుకో, మిగతా వాటితో నీవు నీ పిల్లలు పోషించబడండి. హల్లెలూయా. అప్పులను ప్రయాస, భర్తను గురించిన ప్రయాస, ఎంతో కష్టపడుతున్నావు. కుటుంబాన్ని వదిలిపెట్టి, అన్నదమ్ములను వదిలిపెట్టుకుని, భర్త కొరకు తల వంచుకుని, తాళి కట్టుకుని వదులుకొని ఎంతో ప్రయాసపడుతున్నాయి. అర్థం చేసుకునేవారు లేరు. ఇదొక ప్రయాస. ప్రియులరా, ఎవరు అర్థం చేసుకుపోయినా కట్టుకున్న భర్తను అర్థం చేసి ఎంత బాధ ఉంటుంది చెప్పను. ఒక్కొక్కసారి భర్తను గురించి బాధపడుతూ దావీదు దగ్గరకు వచ్చింది. అయ్యా దయతో జ్ఞాపకం చేసుకోండి, నా భర్త నోటివాడు, నా భర్తకు తెలివి లేదయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా భర్తను క్షమించయ్యా అని దావీదుతో మనవి చేసుకున్నప్పుడు ఆ భార్య గురించి మాట ఉంటుంది, ఆయన రూపవతి సుబుద్ధి గలదయ్య అంట. హల్లెలూయా. రూపవతి సుబుద్ధి గలదయ్యి, ఆ భర్త మాత్రం నోటికి ఏదొస్తుంది మాట్లాడుతాడంట, ఏదొస్తుంది. దావీదు యేసే కుమారుడు ఏడువాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఆ మాటలన్నీ దావీదు గుణపడి చంపడానికని పోతే భార్య, అయ్యా నా భర్త నోటివాడయ్యా, దయతో క్షమించటమా, నువ్వు ఇప్పుడు కానీ రాకపోతే నీ భర్తకి భయంకరమైన హాని కలుగుతుంది. నువ్వు వచ్చావు గనక నిన్ను భర్తీ ఏ హాని చేయని సెలవిచ్చాడు. హల్లెలూయా. భర్తను గూర్చిన ప్రయాస, ఇటువంటి ప్రయాసాలు ఉంటున్నావేమో నా దేవుడు అంటాడు, నేను నీ మీద జాలిపడి నిన్ను ఓదార్చబోతున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నీ భర్తను ఓదార్చకపోవచ్చు, నీ రోగులతో నీకు ఓదార్పు లేక ఉండవచ్చు, నీ శ్రమలో ఇబ్బందులు ఓదార్పు లేక ఉండొచ్చు. నా దేవుడు అంటాడు, శ్రమ నుండి తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చబోతున్నాడు. నిశ్చయంగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఓదార్చును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఎలా ఓదార్చుడైనా? లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చదువు. ఎలా ఓదార్చుడు యేసయ్య? లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోరి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోను వెళ్ళుచుట తపస్సించెను. అతడు అతనిని చూచి ప్రకగా పోయెను. అలాగునే లేవుడు కూడా చోటుకు వచ్చి చూచి ప్రకకు పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోచు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయము కట్టి, దేవునికి మహిమ కలుగునుగాక, అతని మీద జాలిపడి. ఈ
రాత్రి దేవుని మాట్లాడి దేవుని బిడ్డలారా, అతని మీద జాలి పడినట్లుగా ఒక సమరయుని వలె నా దేవుడు నీ గాయమును కట్టి నిన్ను ఓదార్చబోతున్నాడు. హల్లెలూయా. నీ గాయాలు కనబడే గాయాలు కాకపోవచ్చు, లోపల మాటలతో గాయపడి ఉన్నావే, ఏ గాయముతో నువ్వు బాధపడుతున్నావో, ఏ ఇబ్బందితో నువ్వు బాధపడుతున్నావో, నీ గాయాలు దేవుడు కట్టి నా దేవుడు నిన్ను ఓదార్చునుగాక. గుండెకు తగిలిన గాయం కావచ్చు, మనసుకు తగిలిన గాయం కావచ్చు. ప్రియులారా, తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడితే అది వేరు. నిన్ను తెలిసిన వారే, నీ బెంచ్ ఉంటే, నీ క్లాస్ ఉంటే, నీ ఇంట్లో ఉన్న వాళ్ళే నిన్ను అర్థం చేసుకోకుండా చూటిపోటి మాటలు గాయపరిచారేమో, ఈ రాత్రి ఒక సమరయుని వలె నా దేవుడు నీ గాయమును కట్టి నిన్ను ఓదార్చునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా ఓదార్చడంటే ఆయన గాయమును కట్టి ఓదార్చబోతున్నాడు. చివరి ఒక మాట చదివి ముగించుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం ఒకే ఒక మాట చదివి ముగించుకో. ఇంతవరకు ఎన్ని చెప్పాను నేను? శోధన అనే చెర నుండి ఆయన జాలిపడి శోధన చెర నుండి విడిపించబోతున్నాడు. రెండవదిగా పాపం అనే చెర నుండి జాలిపడి విడిపించబోతున్నాడు. మూడవదిగా నీ గాయములు కట్టి ఆయన నీ మీద జాలిపడి నీ గాయములు కట్టి నీ ఓదార్చబోతున్నాడు. మూడవ మాట యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. పర్వతం లాంటి మనుషులను విడిచిపోవచ్చు. పర్వతం లాంటి మనుషులు నాకున్నారు, నాకు సాయం చేస్తారు, నాకు వివాహాలకు నా పిల్లలకు సాయం చేస్తారు, నా ఇంటికి సాయం చేస్తారు, నా ఉద్యోగానికి సాయం చేస్తారు, నా భర్తకు సాయం చేస్తారని పర్వతం లాంటి మనుషులు ఆనుకొని ఉన్నావే, వారందరూ తొలగిపోయినా ఆయన నిబంధన తొలగిపోదు. ఆయన నీ మీద జాలి పడబోతున్నాడు. హల్లెలూయా. ఎలాంటి జాలి? ఎలాంటి? నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానం నా నిబంధన తొలగిపోదు, నీ యందు జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడు. ఎన్నో నిబంధనలు ఆయన నీ మీద జాలిపడి. ఎలాంటి జాలి? నా నిబంధన తొలగి. పర్వతం లాంటి మనుషులందరినీ విడిచిపోవచ్చు, నీ బంధువులను విడిచిపోవచ్చు. నువ్వు ఆనుకుని ఉండాలి, పర్వతం లాంటి చెట్టు నాకుంది, పర్వతం లాంటి మనుషులు నాకు ఉన్నారు అనుకుంటుంటావే, వారందరూ ఒక రోజు నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక అమ్మాయి వచ్చింది, నా పెళ్ళి సార్ అనింది. ఏం చెప్పింది? నా పెళ్ళి ఎప్పుడమ్మా? ఏ తారీఖున? 10వ తారీఖు సార్ పెళ్ళి, ప్రార్థన చేయండి. పత్రిక చూపించింది. మంచిదమ్మా. ఏం చేస్తాడు అబ్బాయి? ఏం చేస్తాడు అబ్బాయి? ఏమా ఏం చేస్తాడంటే రిటైర్డ్ టీచర్ అంట. ఎవరమ్మా? రిటైర్డ్ టీచర్ అంట. ఈ అమ్మాయికి 25. రిటైర్డ్ టీచర్ అంటే ఎంత ఏజ్ ఉంటుంది? 60, 65, 62. రిటైర్డ్ టీచర్ అన్న. ఏమా ఏమైంది? నా సంబంధం రాలేదని చెప్పి మా బంధువులు మా తల్లిదండ్రులతో ఇబ్బంది పెట్టి నన్ను రిటైర్డ్ టీచర్కి ఇస్తున్నారన్నా. నేను ఎంత చెప్పినా ఇవ్వడం లేదన్నా. ఏం చేస్తావమ్మా అక్కడికి వెళ్ళి? ఏమన్నా ఏం చేయడం లేదు. ఏం చేస్తావమ్మా? రిటైర్డ్ టీచర్ చేసుకుని ఏం చేస్తావు? ఆమె బోర్ని విడిచింది. ప్రియులరా, ఎవరు నా మీద జాలి పడలేదన్నా, సంబంధాలు రావడం లేదని చెప్పి ఒక రిటైర్డ్ టీచర్కి ఇస్తున్నారని చెప్పి ఆ సహోదరి ఏడ్చింది. ప్రియులరా, ఈ భూమి మీద నిజంగా కొన్ని సార్లు నీ సొంత తల్లిదండ్రులు నీ మీద జాలి చూపరు, కానీ నా దేవుడు నీ యందు జాలి చూపబోతున్నాడు. హల్లెలూయా. ఎలాంటి జాలి? నా నిబంధన తొలగిపోదు. నా నిబంధన
వాగ్దానమైన నిబంధన తొలగిపోదు. ఎన్నో వాగ్దానాలు తీసుకుంటారు. జనవరి 1కి ఒక వాగ్దానం మీకు వచ్చింటుంది, ఇంకా కొన్ని చోట్ల వాగ్దానాలు తీసుకుంటారు. ఆ వాగ్దానాలన్నీ నా దేవుడు మీ పట్ల నెరవేరుస్తాడు. హల్లెలూయా. నా నిబంధన తొలగిపోదు. నువ్వు ప్రార్థన చేసుకుని జనవరి 1కి ఏ నిబంధన, ఏ వాగ్దానం తీసుకున్నావో ఆ నిబంధనలన్నీ కూడా నా దేవుడు నెరవేర్చును గాక. హల్లెలూయా. చదివినట్టు ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశం. కాబట్టి నీ దేవుడైన యెహోవా నన్ను ప్రేమించి అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడు. హల్లెలూయా. తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడు. 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడే ఉన్నాడు. గట్టిగా చెప్పండి కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. నా నిబంధన తొలగిపోదు. ఆ నిబంధన స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. ఎలాగైనా జాలి చూపబోతున్నాడు. ఎలాగ మన మీద జాలి చూపబోయేదిగా సమాధానం నిబంధన అన్నిటి నెరవేర్చి మన మీద జాలి చూపబోతాడు. అలాగే నా దేవుడు రాత్రి మన మీద జాలి చూపునుగాక. దేవుడు వాక్యం దీవించి ఆశీర్వదించును కాక. అందరు లేచినప్పుడు ప్రార్థన చేసుకుందాం. ఇన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మన మీద జాలిపడే దేవుడు, మన మీద జాలిపడే దేవుడు, నీ మీద జాలిపడే దేవుడు, నీ మీద జాలిపడే దేవుడు. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకుని అందరూ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాత్రి మనల్ని ప్రేమించబడండి. చేతులు పైగా